హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్దే పై చేయిగా ఉండేది. కొందరు బాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా చిన్న చూపుతో ఉండేవారు. అలాంటి పరిస్థితి నుంచి తెలుగు వారి కీర్తిని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సిరీస్తో రాజమౌళి, ప్రభాస్ వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాహో, సలార్, కల్కి వంటి సినిమాలతో ఇండియాలోని ఏ ఇండస్ట్రీ అందుకోలేని స్థాయికి తెలుగు సినిమా చేరింది. ఇది బాలీవుడ్లోని కొందరికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తెలుగు నటీనటుల్ని, దర్శకుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అనవసరమైన వ్యాఖ్యలు చేయడం వారికి అలవాటుగా మారిపోయింది. ఇటీవలే బాలీవుడ్ హీరో హర్షద్ వర్సి కల్కి చిత్రం గురించి ప్రస్తావిస్తూ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తనకు ఓ జోకర్ లా కనిపించాడని చెబుతూ డార్లింగ్ ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, అమితాబ్ ముందు ప్రభాస్ క్యారెక్టర్ తేలిపోయిందని, మ్యాడ్ మ్యాక్స్ తరహాలో అతని క్యారెక్టర్ ఉంటుందని తను ఊహించానని, అలా లేకపోవడంతో చాలా హర్ట్ అయ్యానని బాధని నటిస్తూ తన అక్కసును వెళ్ళగక్కాడు. హర్షద్ వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించినప్పటికీ బాలీవుడ్ బాబులు నోళ్లు మోయించే స్థాయిలో ఎవ్వరు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టాలీవుడ్ హీరోగా తాజాగా స్పందిస్తూ నిర్మాణాత్మకంగా విమర్శిస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు, కానీ ఇలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వర్షిలో వృత్తి నైపుణ్యం లోపించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న స్థాయి చాలా పెద్దది. వర్సి ఇలాంటి కమెంట్స్ చేసి ఉండకూడదు అని కౌంటర్ ఇచ్చారు. ప్రభాస్ కి మద్దతుగా ఇప్పటికే అభిషేక్ అగర్వాల్, సాయి కుమార్, ఎస్కేఎన్ వంటి టాలీవుడ్ ప్రముఖులు తమ కమెంట్స్ ను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన స్పందనలు సాధారణంగా ఉన్నాయని, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ గానీ, అతని కుటుంబ సభ్యులు కానీ అతని సన్నిహితుల్ని హర్షద్ వ్యాఖ్యలపై స్పందించలేదు. తను చేస్తున్న సినిమాలపైనే దృష్టి పెట్టిన ప్రభాస్ ఈ కమెంట్స్ గురించి పట్టించుకున్నట్టు లేదు. ప్రస్తుతం మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న ది రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇటీవల హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే.